నమస్తే అండి. నేను ఈరోజు దోశలు చేసి తిన్నాము. షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా చేసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ దోశలలో ఇంట్లో ఉన్న చట్నీతోటి తినొచ్చు. మామిడికాయ చట్నీ తోటి తినొచ్చు, లేకపోతే పెరుగు మామిడికాయ చట్నీతోటి కూడా చాలా బాగుంటుంది. రోజు పల్లి చట్నీ చేయాలని ఏం లేదు. ఒకరోజు అది ఒకరోజు ఇది ఇట్లా చేసుకోవచ్చు. ఈ దోశలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ దోశల్లో నేను మాత్రం జొన్నలు, మినపప్పు, పెసర్లు, కొర్రలు, బియ్యం వేయకుండా ఇవన్నీ తీసుకొని రాత్రి నానబెట్టాను. పొద్దున్నే ఇలా మిక్సీకి వేసుకున్నాను. మిక్సీలో కొన్ని పచ్చిమిరపకాయలు ఉంటే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. ఇక మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో నుంచి ఇంకొక బౌల్లోకి తీసుకొని మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని ఈ వాటర్ అంతా వేసుకున్నాను. ఈ దోశ పిండిలో అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ 1 స్పూను, కరివేపాకు పొడి, మునగాకు పొడి. ఈ మునగాకు పొడి, కరివేపాకు పొడి ఇలా ఇంట్లో చేసి పెట్టుకొని ఇలా దోశలలో, కూరలలో వేసుకున్నట్లయితే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలా మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. బాగా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. మునగాకు చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకైనా చాలా మంచిది. ఇంట్లో ఇలా ఎప్పుడు చేసి పెట్టుకుంటాను నేను. మునగాకు పొడి, కరివేపాకు పొడి. ఈ కరివేపాకు పొడిలో, మునగాకు పొడిలో కొన్ని ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతుల పొడి, కొన్ని పప్పులు వేయించి పొడి చేసి పెట్టుకుంటాను. అలా చేస్తేనే టేస్ట్ వస్తుంది. చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినంత అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీసుకొని కూరలలో వేసుకుంటాను. చాలా మంచిది ఆరోగ్యానికి. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం మిగిలితే ఈ మిగిలిన జొన్నలు, మినపప్పు, కొర్రలు ఇవన్నీ కలిసినవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇంకొక రోజు వేసుకున్నప్పుడు మిక్సీ చేసుకొని వేసుకుంటాను. ఫ్రెష్గా ఉంటుంది దోశ. ఒకరోజు పిండి పులియబెట్టి కూడా వేసుకోవచ్చు. ఈ దోశ పెనం పైన వాటర్ చల్లి దోశ పోసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు పొడి వేస్తున్నాను నేను. కరివేపాకు పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కరివేపాకు పొడిలో పప్పులు, జీలకర్ర, మెంతుల పొడి, మిరప్పొడి ఇవన్నీ కలిసినాయి కాబట్టి దోశలలో కూడా తినొచ్చు. ఈ పొడిలో కొంచెం ఆయిల్ వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో కూడా తినొచ్చు. కరివేపాకు పొడి అయినా, మునగాకు పొడి అయినా ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా తినాలి కాబట్టి కూరలలో వేస్తే తొందరగా అయిపోతుంది. మళ్ళీ చేసుకోవచ్చు. ఇలా ఇంకొక పక్క కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. మాడకుండా కాల్చుకోవాలి. ఇలా అన్ని దోశలు ఇలానే చేసుకొని ఇలా అన్ని జొన్నలు, కొర్రలు, పెసర్లు, మినపప్పు ఇవన్నీ వేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని విటమిన్లు అందుతాయి, ప్రోటీన్స్ కూడా అందుతాయి. పెసర్లు, మినపప్పు ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఉదయం టిఫిన్కి ఇలా కరివేపాకు పొడి పైన వేసుకొని, ఉల్లిపాయలు పైన వేసుకొని ఉంటే కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టినట్లయితే ఇంకా కొంచెం మంచిగా కాలుతాయి. పెట్టి తీసి అటు ఇటు తిప్పుకోవాలి.
చాలా టేస్ట్గా ఉంటాయి ఈ ఈ దోశ. పిల్లలు ఈ జొన్నలు రొట్టెలు అవి తినరు కాబట్టి ఇలా చేసినట్లయితే పిల్లలకి చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మామిడికాయ చట్నీతోటి, ఇంట్లో ఉన్న చట్నీలతోటే తినొచ్చు ఈ దోశ అప్పటికప్పుడు చేసుకున్నట్టయితే. పల్లీ చట్నీ చేసుకోవాలని ఏం లేదు. ఒకరోజు పల్లీ చట్నీ, ఒకరోజు ఈ ఉన్న చట్నీలతోటి తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.